ఏకపాత్రాభినయాలు ఏమైనా చేశారా ఏకపాత్ర చేయాలి 2 అంటే నాకు అదొకటి డ్రీమ్ ఉండింది. నేను జయప్రకాష్ రెడ్డి గారిది అలెగ్జాండర్ అనే ప్లే ఉంది, సోలో పర్ఫార్మెన్స్. అలా చేయాలని నాకు ఉండింది. నేను ఆయన కూడా అడిగాను, సార్ నాకు ఇలా చేయాలని ఒక్కడిని ఏం చేయొచ్చు అంటే, రాపించుకోవాలా, నేను రాపించుకుంది ఇది అలా రైటర్తో చెప్పి నువ్వు ఎలాంటి ప్లే చేయాలనుకుంటున్నావు అనేది రాయించుకోవాల్సి వస్తుంది అని. నాకు అది డ్రీమ్ ఉండింది, ఒక్కడనే స్టేజ్ మీద ఒక 45 minutes 1 hour పర్ఫామ్ చేయాలి అని. 2 యాక్టర్లది చేశాను, జూ స్టోరీ, 3 యాక్టర్లది చేశాను, ఇందాక చెప్పిన న్యూ భారత్ కేఫ్, 4 యాక్టర్లు, ఇట్లా అన్నీ చేశాను, కానీ ఒక్కడిని చేయాలి. అది ఉండింది డ్రీమ్, ఏదో ఒక రోజు చేస్తాను. జనరల్గా థియేటర్లో ఉన్న ఆర్టిస్టులు చాలామంది వాళ్ళ కోసం వాళ్ళు క్యారెక్టర్స్ క్రియేట్ చేసుకున్నవి ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. మరి మీలో రైటర్ లేడా? రైటర్ ఎక్కడో దాక్కున్నాడు సార్, రావట్లేదు బయటికి. డ్రామా జూనియర్స్కి రాసేవాడిని, స్కిట్స్ రాసేవాడిని. మరి డ్రామా జూనియర్స్కి రాసి ఆడియన్స్ మెప్పించగలిగినప్పుడు 15 నిమిషాలు సార్, 10-15 నిమిషాలు. అఫ్కోర్స్ 10-15 నిమిషాలు కూడా 4 రోజులు రాసిన రోజులు ఉన్నాయి సార్. 4 రోజులు నాకు అర్థమయ్యేది కాదు, పెన్ కదిలేదు కాదు. అది ఫన్ ఉన్నా, లేకపోతే సెటైర్ ఉన్నా, లేకపోతే దాని ఏమో స్పూఫ్ ఉన్నా, ఇది ఎలా తీసుకెళ్లాలని ఆగిపోయాను. ఒక్కొక్కసారి 5 నిమిషాలు కూడా అయిపోయేది. ఒక్కొక్కసారి ఎంత బుర్ర బద్దలు కొట్టుకున్నా. ఇంకోటి ఏంటంటే అక్కడ ఒక స్వార్థం కూడా ఉంది. ఒక స్కిట్ రాస్తే ఒక రూమ్ రెంట్కి వస్తుంది అన్న ఒక అది ఉండింది. సో ట్రై చేద్దాం, ఒకటి రాసినా రూమ్ రెంట్కి సరిపోతాయి కదా అన్న ఒక థాట్ ఉండేది. అందుకని అక్కడ డెస్పిరేషన్ ఉండింది. నాటకానికి వచ్చారు అది లేదేమో మేబీ. సో రాయలేకపోయాను. హాఫ్ అన్ అవర్ కూడా రాయలేను నేను. ఐడియా చెప్పగలుగుతా, పాయింట్స్ ఇవ్వగలుగుతా, బాగుంది బాగాలేదు చదివి చెప్పగలుగుతా, కానీ రాయడం అన్నది మేబీ ఆర్ట్. ఓకే.